హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. ఇన్ టుడేస్ క్లాస్ స్పోర్ట్స్ టర్మ్స్ చూద్దాం. అంటే మనకి డిఫరెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి కదా, స్పోర్ట్స్ టర్మ్స్ చూద్దాం. దాని తర్వాత ఏ కప్స్ ఎవరికి ఇస్తారో అది కూడా చూద్దాం. ఒకవేళ వీడియో షార్ట్ అయితే అది కూడా ఇందులోనే చేద్దాం, లేకపోతే వీ విల్ మేక్ ఏ సపరేట్ వీడియో ఆన్ ఏ టోర్నమెంట్స్ ఏ స్పోర్ట్స్లో ఉంటాయి అనేది. ఓకే, సో స్టార్టింగ్ విత్ క్రికెట్ ఈజీ కదా, సో క్రికెట్తోనే స్టార్ట్ చేద్దాం. అండ్ క్రికెట్లో కొన్ని మనం ఎలా చూద్దామంటే, అన్నిటికీ అర్థం చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో వీ విల్ నాట్ గో విత్ ద మీనింగ్, ఎలా గుర్తుపెట్టుకోవాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఫర్ నౌ వాట్ టు వీ కాన్సన్ట్రేట్, వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ టర్మ్స్ అండ్ దేర్ స్పోర్ట్స్. మనకి గుర్తు రావాలన్నమాట, ఈ టర్మ్స్ ఇందులో ఉన్నాయని గుర్తు రావాలి. సో స్టార్టింగ్ విత్ క్రికెట్లో ఫస్ట్ ఏముంటాయి? గూగ్లీ, యోర్కర్, బౌన్సర్, చైనామ్యాన్, దూసరా, బీమర్, మేడెన్ ఓవర్, సిల్లీ పాయింట్, ఎల్బీడబ్ల్యూ, ఇందులో కొన్ని మీకు అందరికీ తెలిసి ఉంటాయి కదా, సో వాటికి కష్టపడకండి, రైట్. సో ముందుగా గూగ్లీ చూడండి, గూగ్లీ సౌరవ్ గంగూలీ గుర్తుపెట్టుకోండి, క్రికెటర్ కదా, సో గూగ్లీ క్రికెట్ అని సంబంధించిందని యూ విల్ నో. నెక్స్ట్ యోర్కర్ చూస్తే కార్క్ బాల్ దేంతో చేస్తారు? లెదర్తో. అంటే ఓడిఐస్ T20 బాల్స్ ఎలా ఉంటాయంటే లెదర్తో ఉంటాయి అండ్ దాని కోర్ అనేది కార్క్తో చేస్తారనమాట. సో కార్క్ నుంచి యోర్కర్ గుర్తు చేసుకోవచ్చా? కార్క్ యోర్కర్, రైట్. బౌన్సర్, బాల్ అనేది వేసిన తర్వాత బౌన్స్ అవుతుంది కదా క్రికెట్లోనే అని అది గుర్తుండాలంట. నేను ఇప్పుడు చెప్పేదంతా ఒక ఫీల్డ్లా మీరు అజ్యూమ్ చేసుకోండి. మీరు క్రికెట్ స్టేడియంలో ఉన్నారు, ఓకే, క్రికెట్ స్టేడియంలో ఉన్నారు అండ్ ఈ ఎగ్జాక్ట్ చెప్పే టర్మ్స్ అన్నీ దానికి రిలేట్ చేసుకోండి. అండ్ ఇదే సినారియో మీకు గుర్తు రావాలన్నమాట. క్రికెట్ అంటే ముందుగా సౌరవ్ గంగూలీ గేమ్ ఆడుతూ ఉంటాడు కోర్క్ బాల్తో కాబట్టి యోర్కర్. అండ్ బాల్ వేస్తారు బౌలర్, సో అదేమవుతుంది? బౌన్స్ అవుతుంది. తర్వాత చైనామ్యాన్ని చిన్నస్వామి స్టేడియంగా తీసుకోండి, కర్ణాటకలో ఉంది కదా, సో చిన్నస్వామి స్టేడియం చైనామ్యాన్ అని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బీమ్ లైట్స్ పెట్టారు అక్కడ అన్నది గుర్తుపెట్టుకోండి. దాని నుంచి బీమర్, స్టేడియం లైట్స్ ఉంటాయి కదా, అలా బీమ్ లైట్స్ పెట్టారు, ఓకే. సో చిన్నస్వామి స్టేడియం ఎక్కడుంది? సౌత్ ఇండియాలో ఉంది. సౌత్ ఇండియా అంటే దోశ తింటారు కదా, సో దోశ నుంచి దూసరా అనమాట, సో అందరూ దోశ తిని క్రికెట్ చూడడానికి వెళ్తారు. ఇదేంటిది? మేడెన్ ఓవర్ అంటే బేసిక్గా అంటే ఓవర్లో 6 బాల్స్ ఉంటే 6 బాల్స్ పిచ్కి తగిలి వెళ్ళిపోతాయి అనమాట. బ్యాట్స్మెన్ సరిగ్గా అంటే దాన్ని హిట్ చేయలేడు, సో అలాంటి దాన్ని 0 అయిపోతుంది అనమాట స్కోర్ అప్పుడు. సో మేడెన్ ఓవర్, ఈ మేడెన్ ఓవర్ ఎవరు ఆడారు? సౌరవ్ గంగూలీ ఆడతాడనమాట. సో ఫస్ట్ అతనే కదా ఆడుతూ ఉంటాడు, మేడెన్ ఓవర్ ఆడుతాడని గుర్తుపెట్టుకోండి. దెన్ సిల్లీ పాయింట్, ఇంత సిల్లీగా ఓడిపోయాడేంటి నుంచి సిల్లీ పాయింట్ అనమాట. ఎల్బీడబ్ల్యూ వినే ఉంటారు మీరు, అండ్ డక్అవుట్ వినే ఉంటారు, హ్యాట్రిక్ వినే ఉంటారు, సో వీటికి పెట్టుకోవద్దు. సెంచరీ విని ఉంటారు, రన్అట్ విని ఉంటారు అండ్ స్టంపింగ్ కూడా, ఓకే. క్రీజ్ దాటి వెళ్ళిపోయినప్పుడు బ్యాట్స్మెన్ వెనకాల ఉండే వికెట్ కీపర్ ఏం చేస్తారు? స్టంప్స్ని కొట్టేస్తాడనమాట. సో దట్స్ కాల్డ్ స్టంపింగ్. సో క్రికెట్వి ఈజీ కదా, గుర్తుంటాయి కదా. దెన్ విల్ మూవ్ టు ఫుట్బాల్లో ఏమున్నాయి? ఆఫ్ సైడ్, కార్నర్ కిక్స్. కిక్స్ ఎక్కడొచ్చినా యూ కెన్ రిమెంబర్ అది ఫుట్బాల్దని ఒక్కసారి చూసుకోండి అయినా సరే. ఇప్పుడు క్రికెట్ గురించి మర్చిపోండి. నౌ ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. ఫుట్బాల్ గ్రౌండ్లో కార్నర్లో అన్ని సైడ్స్ ఉంటారు, కార్నర్లో ఒకరు కిక్ చేస్తారు, ఫ్రీగా కిక్ చేస్తారు. పెనాల్టీ కిక్, గోల్ కిక్, గోల్ దగ్గర, త్రో ఇన్, ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ కిక్వి చూడండి, బైసికిల్ కిక్స్ అయిపోయాయి కదా, కార్నర్లో చేస్తారు, ఫ్రీగా చేస్తారు, గోల్ దగ్గర చేస్తారు అండ్ పెనాల్టీ కిక్ బైసికిల్ లాగా కిక్ చేస్తారు, సో బైసికిల్ కిక్. దెన్ రెడ్ కార్డ్ అండ్ యెల్లో కార్డ్. వాట్ ఆర్ దీస్ కార్డ్స్? ఈ కార్డ్స్ మనకి ఫుట్బాల్లోనే చూస్తూ ఉంటాం. అండ్ యెల్లో కార్డ్ అంటే వార్నింగ్ అనమాట, ఓకే. యెల్లో అంటే వార్నింగ్, రెడ్ అంటే 2 యెల్లో కార్డ్స్ ఇస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 రెడ్ కార్డ్ అనమాట. రెడ్ అంటే డేంజర్, పెనాల్టీ అన్నట్టు, వెరీ సీరియస్గా ఏదైనా చేస్తే రెడ్ కార్డ్ ఇస్తారు. అండ్ వీవర్ లెఫ్ట్ ఓవర్ విత్ హ్యాట్రిక్. ఇక్కడ ఉంది చూడండి, ఈ హ్యాట్రిక్ అనేది క్రికెట్లో చూస్తాం, ఫుట్బాల్లో కూడా చూస్తాం. హ్యాట్రిక్ అంటే ఏంటి? కాన్సిక్యూటివ్గా ఏదైనా 3 times వరుసగా చేస్తే దాన్ని హ్యాట్రిక్ అంటారు. అంటే హ్యాట్రిక్ 6 కొట్టచ్చు, హ్యాట్రిక్ వికెట్స్, హ్యాట్రిక్ క్యాచెస్ అండ్ హ్యాట్రిక్గా కిక్స్, ఇవన్నీ హ్యాట్రిక్ అనమాట. ట్రై ఉంది కదా, సో 3 times కాన్సిక్యూటివ్గా చేసే పనిని హ్యాట్రిక్ అంటారని గుర్తుపెట్టుకోండి. దెన్ ఇంకేమున్నాయి? ఆఫ్ సైడ్ అండ్ త్రో ఇన్. ఇక్కడ కార్నర్ కిక్ ఉంది కదా, సో కార్నర్ అంటే ఒక సైడ్కి వెళ్ళిపోయారనమాట. సో ఆఫ్ సైడ్కి వెళ్ళిపోయి కార్నర్ కిక్ చేశారు, ఆఫ్ సైడ్కి వెళ్ళిపోయి కార్నర్ కిక్ చేశారని గుర్తుపెట్టుకోండి. దెన్ వీ హ్యావ్ త్రో ఇన్. ఆఫ్ సైడ్కి వెళ్ళిపోయి కిక్ చేసినప్పుడు ఫెలోమేట్ ఉంటారు కదా, ఫెలోమేట్ చెప్తాడనమాట, త్రో ఇన్ ఆ సైడ్కి వెళ్ళిపోయావు త్రో ఇన్ అని అంటాడని గుర్తుపెట్టుకోండి. సో ఫుట్బాల్ స్టేడియంలో ఏం జరుగుతుంటుంది? కిక్స్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఫుట్బాల్ మొత్తం కికింగ్ గురించే కాబట్టి. ఆఫ్ సైడ్కి వెళ్ళిపోయి కార్నర్ కిక్ చేస్తూ ఉంటారు, ఫ్రీ కిక్స్ చేస్తూ ఉంటారు, పెనాల్టీ కిక్స్, గోల్ కిక్ అండ్ బైసికిల్ కిక్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆఫ్ సైడ్కి వెళ్ళిపోయి కిక్ చేసావు కదా, త్రో ఇన్ అని చెప్తాడనమాట. సో త్రో ఇన్ అండ్ రెడ్ కార్డ్, యెల్లో కార్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దెన్ విల్ మూవ్ టు హాకీలో
పెనాల్టీ కార్నర్ ఉంటుంది. పెనాల్టీ కిక్ కాదు, కిక్ అని వస్తే ఫుట్బాల్, రిమెంబర్ పెనాల్టీ కార్నర్ ఇది. అండ్ పెనాల్టీ స్ట్రోక్, బుల్లీ, స్కూప్, డ్రిబుల్, హిట్, పుష్, ఫ్లిక్. హాకీ అనే కాదు, మనం ఏవైతే పైన చూసామో ఇవి నాట్ జస్ట్ హియర్, అంటే టెన్నిస్లో చూసినవే మనం బ్యాడ్మింటన్లో చూడొచ్చు, టేబుల్ టెన్నిస్లో చూడొచ్చు, అలా కొన్ని రిపీటెడ్ కూడా ఉంటాయి అనమాట. సో మీరు అప్పుడు ఆప్షన్స్ని బట్టి పెట్టండి, రైట్. సో ఇక్కడ ఏం చూస్తాం, పెనాల్టీ కార్నర్, పెనాల్టీ స్ట్రోక్, బుల్లీ, స్కోప్. హాకీ అంటే ఏంటి, ఒక స్టిక్ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, హాకీ అనగానే మీరు ఇప్పుడు హాకీ ఫీల్డ్లో ఉన్నారు, దీంతో వాళ్ళు మూవ్ చేస్తూ ఉంటారనమాట. స్కూప్ అంటే ఏంటి, ఐస్ క్రీమ్ స్కూప్ గుర్తుపెట్టుకోండి. ఐస్ క్రీమ్ని మనం ఇలా గుచ్చి, అంటే కప్లో ఉండే ఐస్ క్రీమ్ని ఇలా తీసుకొని తింటాం కదా, సో అలాగే హాకీలో అదే గుర్తుపెట్టుకోండి, స్కూప్. ఐస్ హాకీ కూడా ఉంటుంది, ఇది ఫీల్డ్ హాకీలో ఆ ఉంటే స్టిక్ ఇలా ఉంటుంది కదా, దీంతో ఐస్ క్రీమ్ తింటున్నట్టు ఊహించుకోండి. సో ఐస్ క్రీమ్ అని గుర్తు రాగానే స్కూప్ గుర్తు రావాలి. స్కూప్ దేనికి సంబంధించింది, హాకీకి సంబంధించింది. అండ్ డ్రిబుల్ అంటే ఇది ఒక స్కిల్ అనమాట, మెల్లిమెల్లిగా ఆ బాల్ని మూవ్ చేయడం యూజింగ్ దిస్ హాకీ స్టిక్. ఓకే, సో డ్రిబుల్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతో ఏం చేస్తారు, హిట్ చేస్తారు, పుష్ చేస్తారు అండ్ ఫ్లిక్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, హిట్, పుష్, ఫ్లిక్. హాకీ స్టిక్తో హిట్, పుష్, ఫ్లిక్ చేస్తారనమాట. ఓకే, అండ్ పెనాల్టీ కార్నర్, పెనాల్టీ స్ట్రోక్ కూడా ఇందులోనే ఉంటుంది. రిమెంబర్ హాకీలో కూడా ఒక కార్నర్లో పెనాల్టీ కార్నర్ అండ్ పెనాల్టీ స్ట్రోక్ ఉంటుంది, 2 ఉండేది ఇందులోనే అనమాట, పెనాల్టీ కార్నర్, పెనాల్టీ స్ట్రోక్. మిగతావి ఏంటి, స్కూప్, ఐస్ క్రీమ్ స్కూప్ గుర్తు రావాలి, హాకీ స్టిక్ అలాగే ఉంటుంది, సో ఐస్ క్రీమ్ తింటున్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటి, మెల్లిమెల్లిగా అటు ఇటు మూవ్ చేస్తే అంటే దాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు అనమాట, డ్రిబుల్ అది. అండ్ హిట్, పుష్, ఫ్లిక్ గుర్తు రావాలి, హిట్, పుష్, ఫ్లిక్, హిట్, పుష్, ఫ్లిక్. దెన్ అక్కడ గేమ్ ఆడుతుండేటప్పుడు బుల్లీ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి, హాకీ గేమ్ ఆడేటప్పుడు. అండ్ చక్ దే ఇండియా మూవీలో కొంచెం అలాంటి టైపే ఉంటుందన్నమాట. సో బట్ లాస్ట్లో యూనిటీగా అందరూ వర్క్ చేస్తారు, బుల్లీ చేస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోండి ఒక క్యాండిడేట్ని ఈ హాకీ టీం వాళ్ళు, రైట్. సో హాకీ అయిపోయింది కదా, విల్ మూవ్ టు టెన్నిస్. టెన్నిస్లో ఉండేవి మనం కొన్ని వాటిలో రిపీటెడ్గా చూస్తామన్నమాట, అంటే బ్యాడ్మింటన్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ. సో టెన్నిస్లో ఏస్ ఉంటుంది, డ్యూస్ అంటే ఏంటి, స్కోర్ 40-40 ఉండేటప్పుడు టై అవుతుందన్నమాట. సో టెన్నిస్లో ఏస్, డ్యూస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. టెన్నిస్లో పాయింట్స్ ఎలా ఉంటాయంటే 0, 15, 30, 40 ఇలా ఉంటాయన్నమాట. ఈ 0నే లవ్ అని అంటారు. అండ్ 15, 30, 40 అయిందనుకోండి స్కోర్, అంటే ఇద్దరు 3 times స్కోర్ చేశారనుకోండి, అప్పుడు 40-40 అవుతుంది కదా, దీన్నే టై అంటారు. ఈ టైనే డ్యూస్ అంటారనమాట. రిమెంబర్ డ్యూస్ అంటే ఏంటి, 40-40 స్కోర్ ఉంటుంది, అంటే ఇద్దరికి సేమ్ ఉంటుందన్నమాట. టై కేస్ని డ్యూస్ అంటారు. సో డ్యూస్, ఏస్ అంటే హిట్ చేయడమే అనమాట. హిట్ చేసి అవతల అపోనెంట్ ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ రిటర్న్ హిట్ చేయలేరనమాట. సో వాళ్ళ కోర్ట్లో పడి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. సో డ్యూస్ అనేది ఒకే రైమింగ్లో వస్తుంది కదా, డ్యూస్ అలా గుర్తుపెట్టు. డ్యూస్ గుర్తుంటుంది కదా, దాని తర్వాత లవ్ అనేది 0 points అని చెప్పాను కదా, రైట్. సో 0 points అంటే 30 లవ్ అలా చెప్తారనమాట, గుర్తుంటుంది కదా. డ్యూస్ ఒకే రైమింగ్లో వస్తుంది. అండ్ 0 అంటే లవ్ అనమాట. సో రిమెంబర్ దాట్. అండ్ లవ్, లాబ్ దగ్గరగా ఉంది కదా, లవ్, లాబ్. సో ఈ 2 కూడా గుర్తుంటాయి. అండ్ మనకి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అవుతూ ఉంటాయి, తెలుసు కదా. సో తెలియకపోతే నవ్ యు నో, టోర్నమెంట్స్ అవుతూ ఉంటాయి. గ్రాండ్ స్లామ్స్ అనేవి దేనికి సంబంధించినవి, టెన్నిస్ టోర్నమెంట్స్ అనమాట. ఓకే, సో గ్రాండ్ స్లామ్ ఇవి కూడా ఫేమసే. అండ్ టై బ్రేక్ అనేది చేయాలి కదా డ్యూస్ తర్వాత, ఎందుకంటే డ్యూస్ అంటేనే 40-40 టై అయి ఉంటుందన్నమాట. సో ఎవరికైతే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వస్తుందో వాళ్ళు అడ్వాంటేజ్లో ఉన్నట్టు. సో ఎవరికైతే నెక్స్ట్ ఒక పాయింట్ వస్తుందో వాళ్ళు అడ్వాంటేజ్లో ఉన్నట్టు అనమాట. దాని నుంచి అడ్వాంటేజ్ గుర్తుపెట్టుకోండి, దేనికి, ఇది టైని బ్రేక్ చేయడానికి. సో టై బ్రేక్. అండ్ స్మాష్ కూడా గుర్తుపెట్టుకోండి. స్మాష్ అనేది ఈ కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు బ్యాడ్మింటన్, టెన్నిస్, అంటే ఏదైతే హిట్ చేసి ర్యాకెట్ యూజ్ చేస్తారో వాటికి కామన్గా యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టెన్నిస్ ఆడేటప్పుడు కొంచెం గట్టిగా స్మాష్ చేయడం వల్ల బాల్ అనేది ఎక్కడికో దూరం వెళ్ళిపోయింది అనుకోండి, సో ఇట్ వాజ్ మై ఫాల్ట్ అనుకున్నట్టు అనమాట. సో టెన్నిస్ అంటే ఏం గుర్తు రావాలి, ఏస్ గుర్తు రావాలి. ఏస్ గుర్తొస్తే డ్యూస్ గుర్తు రావాలి. డ్యూస్ గుర్తొస్తే టెన్నిస్లో పాయింట్స్ గుర్తు చేసుకోండి. 0 అంటే ఏంటి, లవ్ నుంచి లాబ్. తర్వాత గట్టిగా కొట్టారు, స్మాష్ చేశారు. సో స్మాష్ గట్టిగా కొట్టిన తర్వాత ఏమవుతుంది, అరే ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇట్ వాజ్ మై ఫాల్ట్ అని అనుకున్నారనమాట. అండ్ ఇక్కడ ఒకసారి టై అయింది, సో 40-40 అయినప్పుడు, డ్యూస్ అయినప్పుడు 40 అయిన తర్వాత మీకు ఒక పాయింట్ వచ్చింది. సో యు ఆర్ అట్ అడ్వాంటేజ్, కాబట్టి అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ టోర్నమెంట్స్ అవుతూ ఉంటాయి అండ్ వాటి పేరేంటి, గ్రాండ్ స్లామ్స్, రైట్. దీన్ని బ్రేక్ చేయాలి కాబట్టి టై బ్రేక్. అండ్ వాలీ కూడా ఇందులోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, వాలీ. సో వాల్ లోపలే ఆడుతూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. టెన్నిస్ కోర్ట్ అనేది ఒక వాల్ లోపల ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ టెన్నిస్కి గుర్తుపెట్టుకోండి.
ఓకే, దెన్ విల్ మూవ్ టు బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇవి ఒకేలా ఉంటాయి కదా, జస్ట్ ఇక్కడ బాల్తో ఆడతారు, ఇక్కడ షటిల్ కాక్తో ఆడతారు, అంతే తేడా. సో ఇక్కడ స్మాష్ వస్తుంది, ఇక్కడ కూడా స్మాష్ చేయొచ్చు కదా, గట్టిగా కొట్టచ్చు, రైట్. అండ్ బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ అంటే ఏంటంటే మామూలుగా హిట్ చేస్తారు కదా ర్యాకెట్తో, ఇలాగే గుర్తుపెట్టుకోండి. బ్యాడ్మింటన్లో మీరు ఆడేటప్పుడు మీ చేయికి తగిలితే ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ రెండు గుర్తుండాలి. అండ్ ఇవి నెట్ని యూజ్ చేస్తారు కదా, టెన్నిస్లో అయినా బ్యాడ్మింటన్లో అయినా, బట్ మీరు బ్యాడ్మింటన్కి గుర్తుపెట్టుకోండి నెట్ షాట్ ఉంటుంది. ఓకే, నెట్ యూజ్ చేస్తారు కదా, సో నెట్ షాట్ గుర్తుంటే డ్రాప్ షాట్ ఆల్సో, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డ్రాప్ షాట్ ఉంది కదా, సో డ్రాప్ షాట్ గుర్తు చేసుకున్నప్పుడు డ్రైవ్ గుర్తు చేసుకోండి. ఎలా మిమ్మల్ని డ్రాప్ చేస్తామని డ్రైవ్కి రమ్మని చెప్తారనమాట. సో మిమ్మల్ని డ్రాప్ చేయడానికి మీ ఫ్రెండ్ నేను డ్రైవ్ చేస్తాను, ఐ విల్ డ్రాప్ యూ అంటారు. లెట్ మీ డ్రాప్ యూ, సో ఎల్ఈటీ కూడా గుర్తుండాలి. లెట్ మీ డ్రాప్ యూ, డ్రాప్ నుంచి డ్రాప్ షాట్, డ్రైవ్ కాబట్టి డ్రైవ్ నుంచి అప్పుడు ట్రాఫిక్ అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. క్లియర్ ట్రాఫిక్ కాబట్టి దాని నుంచి క్లియర్ ఆల్సో. సో బ్యాడ్మింటన్లో ఇన్ని గుర్తుపెట్టుకోవచ్చు. స్మాష్ ఎటు వస్తుంది ర్యాకెట్ యూస్ చేసే వాటిలో, అండ్ నెట్ ఒకటి యూస్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. సో దాని నుంచి నెట్ షాట్ నుంచి డ్రాప్ షాట్ వస్తే డ్రైవ్ వస్తే ట్రాఫిక్ క్లియర్ కాబట్టి క్లియర్, లెట్ మీ డ్రాప్ యూ అంటారు కాబట్టి లెట్, రైట్. అండ్ బ్యాక్ హ్యాండ్ అండ్ ఫోర్ హ్యాండ్ ఈ రెండు గుర్తుంటాయి కదా. సో విత్ దిస్ బ్యాడ్మింటన్ ఆల్సో డన్. నవ్ విల్ గో ఫర్ వాలీబాల్ ఏమొస్తాయి? స్పైక్, బ్లాక్, ఏస్, సర్వీస్, ర్యాలీ, డిగ్, సెట్, రొటేషన్. మీకు వాలీబాల్ ఎలా ఆడతారో తెలుసు కదా, ఇది కూడా నెట్ ఉంటుంది మధ్యలో, ఇక్కడ ప్లేయర్స్ ఉంటారు, ఇక్కడ ప్లేయర్స్ ఉంటారు. అంటే కింద పడకుండా వీళ్ళు కొట్టాలనుకుంటారు, అది నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ వెళ్ళినప్పుడు బాల్ అనేది కింద పడకుండా వాళ్ళు హిట్ చేయాలనుకుంటారు. అండ్ ఫోర్స్ఫుల్గా కానీ వాళ్ళు హిట్ చేశారనుకోండి, ఫస్ట్ టైం వాళ్ళు వేసేదాన్ని సర్వీస్ అంటారనమాట. సర్వీస్ తర్వాత ఇంకా అది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ముందుగా అంటే స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎలా అయితే మీరు ఇలా పైకి వేసి ఇలా హిట్ చేస్తారో దట్ ఈస్ కాల్డ్ సర్వీస్ అనమాట. సో సర్వ్ చేస్తున్నారు ఫస్ట్ టైం కాబట్టి సర్వీస్ గుర్తుంటుంది కదా. హౌ వుడ్ యూ రిమెంబర్ అంటే మీరు వాలీబాల్ ఆడుతుంటే పక్కనే ర్యాలీకి చాలామంది వెళ్తూ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారనమాట గేమ్కి. ఓకే, బట్ వాళ్ళు అప్పుడే స్ట్రైక్లో ఉంటారు కదా, సో వాళ్ళు ప్రొటెస్ట్ చేసి వచ్చి ఉంటారు, ర్యాలీకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఫుల్ జోష్లో ఉంటుంటారు. సో అదే జోష్లో బాల్ని హిట్ చేస్తారు. హిట్ చేసిన తర్వాత అది ఒక దగ్గరికి వెళ్ళి పడిపోతుంది అనమాట. అంటే డిగ్ చేసినట్టు మట్టిలో వెళ్ళి పడిపోయి ఉంటుంది, అలా పడిపోయి సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత రొటేట్ అవుతుంది అనమాట అది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంటే యూ కెన్ గెట్ ర్యాలీ, సర్వీస్, ర్యాలీ, డిగ్, సెట్ అండ్ రొటేషన్. అండ్ ఏస్ అనేది కామన్గా చూస్తారు. స్పైక్ కూడా గుర్తుపెట్టుకోండి, స్మాష్, స్పైక్ ఇవన్నీ దేంట్లో వస్తాయి? ఈ నెట్ గేమ్స్లోనే వస్తాయి అనమాట. అండ్ బ్లాక్ అనేది బ్లాక్ చేస్తారు కదా వాలీబాల్ ఆడేటప్పుడు. సో అంటే యు ఆర్ అబౌట్ టు, లేకపోతే యువర్ బాల్ ఈజ్ అబౌట్ టు హిట్ ద గ్రౌండ్ బట్ దే బ్లాక్డ్ ఇట్ బై హిట్టింగ్ ఇట్, అలా గుర్తుపెట్టుకోండి. సో ముందుగా సర్వీస్ జరుగుతుంది, దాని తర్వాత పక్కన ర్యాలీకి వెళ్ళే వాళ్ళు వచ్చి మీ గేమ్లో జాయిన్ అవుతారు. వాళ్ళు కొట్టిన ఫోర్స్కి బాల్ ఏమో డిగ్ చేసుకుంటూ భూమి లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళి సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత రొటేట్ కూడా అవుతుంది, రొటేషన్. ఇవన్నీ వాలీబాల్లో. నెక్స్ట్ బాస్కెట్బాల్లో ఏం చూస్తాం? డ్రిబుల్ చూస్తాం. డ్రిబుల్ మనం ఎక్కడ చూస్తాం? హాకీలో కూడా చూస్తాం అనమాట. హాకీలో ఇంకేం చూస్తాం? హిట్, పుష్, ఫ్లిక్ ఇక్కడే చూస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి, హిట్, పుష్, ఫ్లిక్ కూడా ఇక్కడే చూస్తాం. బాస్కెట్బాల్లో ఇక్కడ కూడా డ్రిబుల్ చూస్తాం, రీబౌండ్, డంక్, లేఅప్, పివట్, స్లామ్ డంక్, జంప్ బాల్ అండ్ అసిస్ట్. హౌ వుడ్ యూ రిమెంబర్ అంటే బాస్కెట్బాల్లో బ్యాస్కెట్ ఉంది కదా, మీకు ఒక బ్యాస్కెట్ కనిపిస్తుంది. ఈ బ్యాస్కెట్లో ఏదో ఇంపార్టెంట్దే, చాలా ఇంపార్టెంట్దే ఉండుంటుంది అని మీరు అనుకుంటారనమాట. సో ఇది ఒక అసెట్ అవ్వచ్చు మీకు అని అనుకుంటారు. ఓకే, ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే బికాస్ యు ఆర్ డ్రంక్ అనమాట. ఓకే, సో డ్రంక్ నుంచి డంక్ తీసుకోవచ్చు. బ్యాస్కెట్లో ఏదో ఇంపార్టెంట్ ఉంది. ఇంపార్టెంట్ అంటే పివటల్ సంథింగ్ పివటల్. పివట్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి, రొటేషన్ కూడా వస్తుంది. బట్ హియర్ యూ కన్సిడర్ యాజ్ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, ఇట్ ప్లేస్ ఎ పివటల్ రోల్ అంటారు కదా, అలా తీసుకోండి. సో బాస్కెట్లో ఏదో ఇంపార్టెంట్ ఉంది, పివట్ అనుకొని అదొక అసెట్ అవుతుందేమో అని అసెట్ నుంచి అసిస్ట్ మీరు అనుకొని దాన్ని పైన పెట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. లే అప్ పైకి పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? యు ఆర్ డ్రంక్ నుంచి డంక్ అండ్ స్లామ్ డంక్ వీటన్నిటికీ కారణం ఏంటి? ఈ బాస్కెటే అనమాట. అండ్ అప్పుడు మీరు వెళ్తూ ఉంటే ఆ పై నుంచి ఒక బాల్ అనేది జంప్ చేసినట్టు కింద పడుతుంది అనమాట ఆ బాస్కెట్లో నుంచి.
బాల్ పడిన తర్వాత సైలెంట్గా ఉంటుందా? బౌన్స్ అవుతుంది. కానీ ఇక్కడ బౌన్స్ కాకుండా రీబౌండ్ అని గుర్తుపెట్టుకోండి. బౌన్స్ కాకుండా రీబౌండ్ అనమాట. రైట్. సో ముందుగా బాస్కెట్. ఈ బాస్కెట్ అనేది ఒక అసెట్ అనుకుంటారు మీరు. ఇది చాలా ఏదో ఇంపార్టెంట్ ఉంది అనుకుంటారు. సో పివట్ అండ్ ఇది ఒక అసెట్ అవుతుంది అనుకుంటారు. సో దాని నుంచి అసిస్ట్ అనమాట, అసిస్ట్ అనుకుంటారు. అండ్ అది పైకి పెట్టుకొని వెళ్ళిపోతారు. సో లేఅప్. దాని తర్వాత ఏం జరుగుతుంది? బాల్ అనేది కింద పడుతుంది. కింద జంప్ చేసినట్టు పడుతుంది కాబట్టి జంప్ బాల్ అనమాట. పడిన తర్వాత సైలెంట్గా ఉంటుందా? బౌన్స్ అవుతుంది. సో రీబౌండ్. అండ్ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? డ్రంక్. సో డ్రంక్ నుంచి డంక్, డంక్ అండ్ స్లామ్ డంక్. సో బాస్కెట్బాల్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? గోల్ఫ్. గోల్ఫ్లో ఏం చూస్తాం? బర్డీ, ఈగల్, బోగీ, ఆల్బట్రాస్, హోల్ ఇన్ వన్, ఫేర్వే, గ్రీన్, బంకర్ అండ్ టీ. సో మీరు మీ ఫ్రెండ్ గోల్ఫ్ ఆడతారు. గోల్ఫ్ ఆడి బెట్ కూడా కట్టుకుంటారనమాట. సో బెట్ ఏం కట్టుకుంటారంటే ఎవరు గెలిస్తే వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళకి ఎవరు ఓడిపోతే వాళ్ళు, గెలిచిన వాళ్ళకి ఒక ట్రీ హౌస్ కట్టించాలన్నమాట. ట్రీ హౌస్ అంటే ట్రీ మీద ఒక హౌస్ అనేది కట్టించాలన్నమాట. ఆ హౌస్లో ఒక బంకర్ బెడ్ కూడా వేయాలి. ఇది ఒప్పందం. సో గోల్ఫ్లో ఓడిపోతారు. సో ఓడిపోతే ఏం చేయాలి? ఫస్ట్ బెట్ కట్టుకుంటారు. బెట్ నుంచి ఆల్బట్రాస్, బెట్ నుంచి ఆల్బట్రాస్ అండ్ ఏం కట్టాలి? ట్రీ హౌస్ కట్టాలి. సో గ్రీన్గా ఉంటుంది కదా ట్రీ అనేది. సో దాని నుంచి గ్రీన్ అండ్ ట్రీ నుంచి టీ అనమాట. ట్రీ నుంచి టీ గుర్తుంటుంది. అందులో ఏముండాలి? బంకర్ బెడ్ ఉండాలి. సో బంకర్. ఓకే. బట్ ట్రీ హౌస్ అనేది మీద కట్టుకుంటారు. కానీ ఏదైతే స్టెమ్ ఉంటుందో ట్రీలో, ఈ స్టెమ్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక హోల్ ఉంటుందన్నమాట. సో ఈ హోలే హోల్ ఇన్ వన్. ఈ హోల్ ఇన్ వన్ అనమాట. ఆ హోల్లో ఒక బర్డ్ ఉంటుంది. బర్డీ ఏం బర్డ్? ఈగల్ బర్డ్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మోసం చేస్తారనమాట. అంటే బోగస్. ఊరికే కట్టిస్తానని చెప్తాడు ఒక ఫ్రెండ్, బట్ నిజంగా కట్టివ్వడు అనమాట ఆఫ్టర్ ఓడిపోయిన తర్వాత. ఓకే. సో గోల్ఫ్ అంటే ఏం గుర్తు రావాలి? గోల్ఫ్ అంటే బెట్ గుర్తు రావాలి. బెట్ నుంచి ఆల్బట్రాస్. ఏమని బెట్ కట్టుకుంటారు? ఒక గ్రీన్ ట్రీ ఉంటుంది. గ్రీన్ ట్రీ నుంచి టీ, అందులో హోల్ ఇన్ వన్, హోల్ కూడా ఉంటుంది కదా. సో హోల్ ఇన్ వన్. అండ్ ఇక్కడ ఏం కట్టివ్వాలనుకుంటారు? హౌస్ కట్టివ్వాలనుకుంటారు. బట్ ఆ హోల్లో ఏముంటుంది? బర్డ్ ఉంటుంది. సో బర్డీ ఏం బర్డ్ ఉంటుంది? ఈగల్ బర్డ్ ఉంటుంది. సో ఈగల్ అయిపోయిందా? సో నెక్స్ట్ ఏంటి? నిజంగా కట్టిస్తామనుకుంటారు బట్ కట్టివ్వరు అనమాట. బోగస్ నుంచి బోగీ అయిపోయిన తర్వాత ఫేర్ కాదు కదా అది. సో ఫేర్ కాదు కాబట్టి ఫేర్వే. బాక్సింగ్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకుందాం. జాబ్, హుక్, అప్పర్ కట్, నాకౌట్, టెక్నికల్ నాకౌట్. ఇది క్లించ్, క్రాస్, కౌంటర్ పంచ్. బాక్సింగ్ ఎవరితోనో కాదు అండ్ టీవీలో చూసే బాక్సింగ్ కాదు, మనం మన ఇంట్లో కూడా సిబ్లింగ్స్తో ఆడుతుంటాం కదా, అలాంటి ఒక సిచ్యువేషన్నే గుర్తు చేసుకోండి. ఓకే. మీరు మీ అన్నయ్యతో కానీ, అక్కతో కానీ, చెల్లితో కానీ, తమ్ముడితో కానీ ఆడుతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. సో బాక్సింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే చీటింగ్ చేస్తారనమాట. సో జేబులో హుక్ పెట్టుకుంటారు. అంటే ఓన్లీ బాక్సింగ్ ఆడతా అని చెప్పి బాక్సింగ్ గ్లవ్ వేసుకుంటారు ఒక చేతికి, రైట్ హ్యాండ్కి. బట్ ఆల్రెడీ మీరు మీ జేబులో పాకెట్లో హుక్ పెట్టుకుంటారు అనమాట, హుక్తో కొట్టడానికి. హుక్ అంటే నార్మల్ హుక్ కాదు, యాంకర్ ఉంటుంది కదా, అలా అనమాట. ఓకే. సో దాంతోపాటు అప్పర్ కట్, నాకౌట్ అంటే ఏంటి? నాకౌట్ నాకు తెలిసి మీ అందరికీ గుర్తుంటుంది కదా. జస్ట్ మనం అపోనెంట్ని కొట్టగానే వాళ్ళు కింద పడిపోతారు అనమాట. అండ్ 10 కౌంట్ చేస్తారు రెఫరీ. 10 కౌంట్ చేస్తారు. సో నాకౌట్. పబ్జీ కూడా మీరు ఆడుంటే మీకు ఐడియా ఉంటుంది. నాకౌట్ అయితే నెక్స్ట్ వాళ్ళని రివైవ్ చేయకపోతే ఇంకా వాళ్ళు చనిపోతారు కదా. సో సివియర్ డ్యామేజ్ జరిగిన తర్వాత వెన్ దే ఫాల్, 10 కౌంట్ చేసే వరకు ఈ టర్మ్ యూజ్ చేస్తారనమాట. సో సివియర్ డ్యామేజ్ జరుగుతుంది కదా, దాని తర్వాత దే విల్ ఫాల్. సో దట్ ఈస్ కాల్డ్ నాకౌట్. టెక్నికల్ నాకౌట్. నాకౌట్ గుర్తుంటే టెక్నికల్ నాకౌట్ గుర్తుంటుంది. అండ్ క్రాస్గా కొట్టారనుకోండి, మీరు బాక్సింగ్ చేసేటప్పుడే క్రాస్గా కొట్టారు. ఎందుకంటే మీరు ఈ హుక్ యూస్ చేస్తారనమాట ఇప్పుడు. సో తెలియకూడదు కదా. సో స్ట్రైట్గా చేయరు, క్రాస్గా కొడతారు. అండ్ కౌంటర్ పంచ్. బట్ దాన్ని మీ సిబ్లింగ్ చాలా చాకచక్యంగా కౌంటర్ పంచ్ చేస్తాడనమాట. మీరు ఎంత చీటింగ్ చేసినా కనిపెట్టేసి కౌంటర్ పంచ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ముందుగా బాక్సింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అండ్ మీ అపోనెంట్ ఉంటారు. క్లించ్ ఏంటంటే ఎత్తుకి పై ఎత్తేసినట్టు అనమాట. అపోనెంట్కి క్లోజ్గా వచ్చి అంటే మీ ఆర్మ్స్ని వాళ్ళ హెడ్ చుట్టూ పెడతారు కదా డిఫెండ్ చేసుకునేటప్పుడు, అలా అనమాట. ఓకే. సో బేసికలీ ర్యాపింగ్ యువర్ హ్యాండ్స్ అరౌండ్ దెమ్. సో ముందుగా బాక్సింగ్ గుర్తుపెట్టుకోండి. మీరు మీ సిబ్లింగ్ ఉంటారు. మీరేమో జేబులో హుక్ పెట్టుకుంటారు. హుక్తో కొడదామని, ఎలా కొడదామని, క్రాస్గా కొడదామని, అండ్ దాన్ని కనిపెట్టేస్తారు. సో కౌంటర్ పంచ్ వేస్తారు మీ సిబ్లింగ్.
రైట్. అండ్ నాకౌట్ గుర్తుంటుంది, నాకౌట్ గుర్తుంటుంది, టెక్నికల్ నాకౌట్ గుర్తుంటుంది, జేబులో హుక్ కాబట్టి జాబ్ అండ్ హుక్ గుర్తుంటుంది, కౌంటర్ పంచ్ గుర్తుంటుంది, క్రాస్ గుర్తుంటుంది, అండ్ క్లించ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లించ్ అంటే తెలుసు కదా, ర్యాపింగ్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ ద అపోనెంట్. సో నెక్స్ట్ ఏంటి, రెజ్లింగ్లో మీరు చూసే ఉంటారు కదా, నేలకేసి కొట్టేస్తూ ఉంటారనమాట. సో దాని నుంచి నెల్సన్, నేల నుంచి నెల్సన్. ఓకే, సో నెల్సన్, హాఫ్ నెల్సన్, ఫుల్ నెల్సన్, ఇది ఒక టెక్నిక్ అనమాట, ఇది ఒక మూవ్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. సో అలా ఒకరిని నేలకేసి కొట్టేస్తున్నారు అనుకుందాం. ఓకే, అరే దీని నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతున్నానే అని అనుకుంటూ ఉంటాడు అనమాట, రిగ్రెట్ అవుతూ ఉంటాడు అనవసరంగా వచ్చా ఇక్కడికి అని. బట్ అలా అనుకునే లోపే అతనికి ఒక పిన్ దొరుకుతుంది. వాళ్ళు ఏ ఎక్విప్మెంట్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట, స్టేజ్ కింద ఉంటాయి కదా. ఇది నేను ఫిక్షనల్ రెజ్లింగ్ గురించి మాట్లాడుతున్నా, ఓకే, స్క్రిప్టెడ్ది. సో ఆ పిన్ దొరుకుతుంది అనమాట, ఆ పిన్తో కొట్టచ్చు కదా అని అనుకుంటాడు. సో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది, సీన్ మొత్తం రివర్స్ అవుతుంది అనమాట. హీ టేక్ డౌన్, అతన్ని తీసుకొచ్చేసాడు అనుకుందాం. ఓకే, సో ఫైనలీ విన్నర్ అయిపోతాడు అనమాట. సో వాట్ ఈజ్ నెక్స్ట్, కబడ్డీ చాలా తెలిసిన స్పోర్ట్. సో కొన్ని ఈజీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రైడ్కి రావడం కదా. సో ఈ రైడ్ గుర్తుంటే సూపర్ రైడ్ గుర్తుంటుంది, డూ ఆర్ డై రైడ్ కూడా గుర్తుంటుంది కదా. అండ్ ఇది ఒక బోనస్ లైన్ వెనకాల ఉంటుంది కదా. సో దాన్ని టచ్ చేసి కూడా రావచ్చు. అంటే ఇట్ ఈస్ నాట్ నెససరీ టు టచ్ అ పర్సన్ ఓన్లీ. ఈ లైన్ని కూడా టచ్ చేసి వచ్చినా యూ విల్ బీ సేఫ్ అనమాట. సో దీనివల్ల ఎక్స్ట్రా పాయింట్ కూడా లభిస్తుంది. ఓకే, సో కబడ్డీ అంటే ఏం గుర్తు రావాలి, రైడ్ నుంచి డూ ఆర్ డై రైడ్, దీని నుంచి సూపర్ రైడ్ గుర్తుంటే సూపర్ ట్యాకిల్ కూడా గుర్తుంటుంది. అండ్ లేకపోతే మంచిగా ట్యాకిల్ చేశారు, కబడ్డీలో మంచిగా ట్యాకిల్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఆ లైన్ దాటకుండా సూపర్గా ట్యాకిల్ చేశారు. అండ్ ఆల్ అవుట్ మనం క్రికెట్లో కూడా చూస్తాం అండ్ కబడ్డీలో కూడా చూస్తాం. దెన్ లాబీ ఆల్సో. లాబీ అంటే ఏంటి, నార్మల్గా ఏదైనా ఎంట్రన్స్కి ఉండేదన్నమాట. అంటే మనం ఏదైనా ఆఫీస్కి ఎంటర్ అయ్యేటప్పుడు రిసెప్షన్ ఎలాగైతే ఉంటుందో, ఎంటర్ అయ్యేటప్పుడు వెంటనే ఉండేదాన్ని లాబీ అంటారనమాట. సో కబడ్డీలో ఏంటి, ఇది మనం గ్రౌండ్ అనుకుంటే ఇక్కడ మిడిల్ లైన్ ఉంటుంది కదా, బోనస్ లైన్, బాల్ లైన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది కదా, దీన్నే లాబీ అంటారనమాట. ఇది ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు యాక్టివ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ లాబీ. ఓకే, సో ఏం గుర్తుపెట్టుకుంటారు, కబడ్డీ అంటే రైడ్కి వస్తారు, రైడ్ నుంచి సూపర్ రైడ్ అండ్ డూ ఆర్ డై రైడ్, దాని తర్వాత సూపర్గా ట్యాకిల్ చేశారు. ఎక్కడ ట్యాకిల్ చేస్తారు, కబడ్డీలో ట్యాకిల్ చేస్తారు. అండ్ ఆల్ అవుట్, అందరూ అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా కబడ్డీలో, అక్కడ నుంచి ఇది. అండ్ బోనస్ లైన్ ఉంటుంది, బాల్క్ లైన్ కూడా గుర్తుపెట్టుకోండి. బోనస్ లైన్ కానీ టచ్ చేసి వస్తే ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. అండ్ లాబీ కూడా ఉంటుంది సైడ్స్లో. దెన్ విల్ మూవ్ టు చెస్లో చెక్ అందరికీ తెలుసు, చెక్మేట్ అందరికీ తెలుసు. ఈ చెక్మేట్లో మేట్ నుంచి స్టేల్ మేట్ కూడా గుర్తుంటుంది. సో చెక్మేట్ అండ్ స్టేల్ మేట్, రైట్. నౌ ఫర్ ద రెస్ట్ వీ విల్ ఫ్రేమ్ అ స్మాల్ స్టోరీ. సో చెస్లో అందరికీ చెక్ తెలుసు, చెక్ నుంచి చెక్మేట్ కూడా తెలుసు. ఈ మేట్తో స్టేల్ మేట్ ఎక్కడ వస్తుంది అని ఆలోచించుకోండి. ఎలా సౌండింగ్ ఉంది, మేట్ వస్తుంది కదా. సో చెక్మేట్ వినో కదా, కాబట్టి స్టేల్ మేట్ కూడా చెస్లోనే వస్తుంది. సో మిగతావి ఎలా చూద్దామంటే, ఒక చెస్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ఒక క్యాజిల్లో జరుగుతుంది అనమాట. ఓకే, ఒక క్యాజిల్లో జరుగుతుంది, క్యాజిల్ నుంచి క్యాజిలింగ్. బట్ అక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుంది అనమాట. క్యాజిల్లో గ్యాంబ్లింగ్ అనేది జరుగుతుంది. సో గ్యాంబెట్. అండ్ ఒక ఏదైనా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లేకపోతే ఛాంపియన్షిప్ జరిగేటప్పుడు అక్కడ ఫుడ్ స్టాల్స్ అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. సో అక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే విచిత్రంగా అక్కడ స్పూన్స్ ఏమీ లేవన్నమాట. ఓన్లీ ఫోర్క్స్ ఒక్కటే ఫోర్క్స్తో సర్వ్ చేస్తున్నారు అనమాట. సో ఫోర్క్ అండ్ వాటర్ కూడా గ్లాసెస్తో సర్వ్ చేయట్లేదు, ఓన్లీ జగ్స్తోనే సర్వ్ చేస్తున్నారు. జగ్స్ నుంచి జగ్స్వాంగ్. ఓకే, అండ్ పిన్ కూడా గుర్తుపెట్టుకోండి. పిన్ అంటే చెస్ కాయిన్స్ని పిన్ చేశారు ఒక బోర్డ్ మీద. అంటే వాళ్ళు డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఉండడానికి డెకార్కి యూస్ చేస్తారు కదా. ఇది చెస్ కాంపిటీషన్ కాబట్టి చెస్ కాయిన్స్ని పిన్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇంకొక పిన్ కూడా మనం ఎక్కడ చూస్తాం, పిన్ ఫాల్లో చూస్తాం. రెజ్లింగ్లో పిన్ ఫాల్ ఎలా చూస్తాం అంటే పిన్ దొరుకుతుంది, ఆ పిన్ తీసుకొని వెళ్ళి అపోనెంట్తో ఫైట్ చేస్తారు కదా, అలా చూస్తాం. అక్కడ చెస్లో మాత్రం ఓన్లీ పిన్ అనమాట, అంటే చెస్ కాయిన్స్ని పిన్ చేసి ఉంటారు బోర్డ్కి. విత్ దట్ చెస్ కూడా అయిపోయింది. దెన్ విల్ మూవ్ టు ఆర్చరీ అండ్ షూటింగ్. ఈ రెండు కొంచెం సేమ్ దానికి సంబంధించింది కదా. షూటింగ్లో మనం గన్స్ని యూజ్ చేస్తాం, ఆర్చరీలో యారో అండ్ బో యూజ్ చేస్తాం. ఇక్కడ క్వివర్ ఉంది కదా. క్వివర్ అంటే ఏంటంటే బోస్ అన్నీ పెట్టుంటారు కదా ఒక
అంటే బ్యాక్ అయినా వేసుకొని ఉంటారు వెనకాల, లేకపోతే నార్మల్గా చేతిలో అయినా పెట్టుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వివర్ అంటే ఏంటంటే ఒక ప్లేస్, ఇట్ ఈస్ అ హోల్డర్ అనమాట, బో హోల్డర్. ఇక్కడ బోస్ అన్నీ పెట్టుకుంటూ ఉంటారు, ఇలా వెనకాల నుంచి తీసి బాణం వేస్తూ ఉంటారు కదా. సో దట్ ఈస్ కాల్డ్ క్వివర్. సో అది దానికి సంబంధించిందే అని యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ నౌ, రైట్? సో క్వివర్ అయిపోయింది కదా. నెక్స్ట్ బుల్స్ ఐ చూడండి. ఆర్చరీకి కానీ షూటింగ్కి కానీ ఏది ఇంపార్టెంట్? షార్ప్ ఐ అనేది ఇంపార్టెంట్. సో ఈ బుల్స్ ఐ అనేది ఇక్కడే వస్తుంది, ఈ గేమ్కి సంబంధించింది అని యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్. సో షూటింగ్లోనూ వస్తుంది, ఆర్చరీలోనూ వస్తుంది. అండ్ యారో షాఫ్ట్, యారోస్ ఎక్కడ యూస్ చేస్తారు? ఆర్చరీలోనే యూస్ చేస్తారు. సో దీనికి కూడా నిమోనిక్ వద్దు. అండ్ ఆర్చరీ అంటే మీరు ఎవరైనా యారో వేసారనుకోండి, ఇంకా అక్కడితో ఎండ్ కదా, లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఆర్చరీకి ఎండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ నాక్, నాట్ దిస్ నాక్, దిస్ ఈజ్ NOCK నాక్. నాక్ అంటే ఏంటంటే బో ఉంటుంది కదా, దాన్ని యారో యొక్క స్ట్రింగ్కి ఇలా లాగి పెట్టుకుంటాం కదా, దాన్ని నాక్ అంటారు. సో నొక్కి పట్టుకుంటాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి, నొక్కి పట్టుకుంటాం నుంచి నాక్ అనమాట. కాబట్టి ఆర్చరీలో ఏముంటాయి? క్వివర్ అంటే బో హోల్డర్ ఉంటుంది, బుల్స్ ఐ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ యారో కానీ వేశారనుకోండి, లైఫ్ అక్కడే ఎండ్ అయిపోతుంది. అండ్ యారో షాఫ్ట్ అనేది యారో ఉంది కాబట్టి ఆర్చరీలోనే రావాలి. ఎలా పట్టుకుంటారు? నొక్కి పట్టుకుంటారు. సో దాని నుంచి నాక్ అనమాట. దెన్ విల్ మూవ్ టు షూటింగ్. షూటింగ్లో కూడా బుల్స్ ఐ ఉంటుంది. ఓకే, అండ్ షూటింగ్ అంటేనే మీరు గన్ గుర్తు చేసుకోండి. గన్కి ఏముంటుంది? ట్రిగర్ ఉంటుంది. ఓకే, ట్రిగర్ ఉంటుంది. అండ్ ర్యాపిడ్ ఫైర్, బుల్లెట్ కానీ ఫైర్ చేస్తే ఎలా వెళ్తుంది? ర్యాపిడ్ ఫైర్తో వెళ్ళినట్టు వెళ్తుంది. అండ్ ట్రాప్ అయింది అని గుర్తుపెట్టుకోండి, బుల్లెట్ అనేది ట్రాప్ అయి ఉంటుంది. ఓకే, సో ఒకేసారి ఫోర్స్తో వేయడం వల్ల ర్యాపిడ్ ఫైర్ లాగా వెళ్తుంది బుల్లెట్. బట్ ఇదంతా నిజంగా జరుగుతుందా? ఇలా నిజంగా ఎవరైనా గన్ లైసెన్స్ లేకుండా ఫైర్ చేయొచ్చా అంటే చేయకూడదు. సో ఇది ఒక స్కిట్ అనమాట. స్కిట్ నుంచి స్కీట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, షూటింగ్ అంటే బుల్స్ ఐ గుర్తుండాలి. తర్వాత గన్కి సంబంధించినవన్నీ గుర్తు చేసుకోండి. ట్రిగర్ గుర్తొస్తుంది. అండ్ బుల్లెట్ ఏమైంది? ట్రాప్ అయింది. సో ఫోర్స్ పెట్టి మీరు ఫైర్ చేస్తే ర్యాపిడ్ ఫైర్గా బుల్లెట్ వెళ్ళింది. ఇదంతా నిజంగా జరిగిందా అంటే లేదు. స్కిట్ నుంచి స్కీట్. దెన్ అథ్లెటిక్స్లో మనకి చాలా వస్తాయి. అంటే రన్నింగ్ కానీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ ఉంటాయి కదా, సో వాటిలో మ్యాక్సిమం చాలా వస్తాయి అనమాట. అథ్లెటిక్స్లో స్ప్రింట్ అంటే ఫాస్ట్ రన్నింగ్ ఉంటుంది కదా, దాన్ని అనుకోవచ్చు. అండ్ హర్డిల్స్, ఇంత ఫాస్ట్గా రన్ చేయాలంటే హర్డిల్స్ ఉంటాయి కదా, సో హర్డిల్స్ అలా గుర్తుపెట్టుకోండి. రిలే, మ్యారథాన్, ఇవి ఈజీగా గుర్తుంటాయి. మ్యారథాన్, డెకథ్లాన్, హెప్టాథ్లాన్. డెక్కా అంటే 10 అనమాట. థ్లాన్ అంటే కాంపిటీషన్స్, అన్ని కాంపిటీషన్స్ అని. సో వేరియస్ దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారనమాట. హెప్టా అంటే కూడా సేమ్, ఇది 7 2-day ఈవెంట్ ఉంటుంది ఇది. అండ్ మ్యారథాన్ ఎలాగో గుర్తుంటుంది కదా, ఇది అథ్లెటిక్స్కే వస్తుంది అనమాట. రిలే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక అథ్లీట్ ఉంటారు, వాళ్ళు దేని మీద రిలే అవుతారు? వాళ్ళు స్పోర్ట్స్ మీదే రిలే అవ్వాలన్నమాట. అథ్లీట్ కదా, ఎన్నో ఇయర్స్ ట్రైనింగ్ తీసుకొని ఉంటారు కాబట్టి ఒలింపిక్స్ మీద ఇలాంటి కాంపిటీషన్స్ మీదనే రిలై అయ్యి ఉంటారు. రిలై నుంచి రిలే. ఓకే, అథ్లెటిక్స్ అంటే స్ప్రింట్ గుర్తొస్తుంది. ఈ స్ప్రింట్ చేయాలంటే హర్డిల్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. హర్డిల్స్ అండ్ మ్యారథాన్, డెకథ్లాన్, హెప్టాథ్లాన్ ఈజీగా వచ్చేస్తుంది. యూ నీడ్ టు రిమెంబర్ రిలే. ఎలా రిలై అయ్యి ఉంటారు కాబట్టి రిలే. దెన్ బేస్బాల్ అనేది, దీనికి కూడా బ్యాట్ ఉంటుంది సేమ్, అండ్ ఫీల్డర్స్ ఉంటారు. సో హోమ్ రన్, పిచ్చర్, స్ట్రైక్, బంట్, క్యాచర్ అండ్ ఇన్నింగ్స్. రిమెంబర్, ఒకరింట్లో బేస్మెంట్ ఉంది, ఆ బేస్మెంట్లో బాల్ ఉందన్నమాట. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే బంటి ఉన్నాడు కదా, బంటి గేమ్ ఆడుకుంటూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో, క్రికెట్ లేకపోతే బేస్బాలే ఆడుకుంటూ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. సో ఆడుకుంటుంటే బాల్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళ ఇంట్లో బేస్మెంట్లో ఇంకొక బాల్ ఉంది, నేను వెళ్ళి తెస్తాను అని వాళ్ళ ఇంటికి రన్ చేసుకుంటూ వెళ్తాడు. సో హోమ్ రన్, ఇంటికి రన్ చేసుకుంటూ వెళ్తాడు. ఎవరు వెళ్తారు? బంటి వెళ్తాడు. ఎందుకంటే ఇంతకు ముందున్న బాల్ పోతుంది అనమాట, ఎక్కడో పడిపోతుంది, రైట్? అండ్ ఇవి బేసిక్ టర్మ్స్, ఇవి గుర్తుంటాయి కదా. పిచ్చర్, ఇది క్రికెట్కి దగ్గరగానే ఉంటుంది కాబట్టి పిచ్ ఇక్కడ కూడా ఉంటుందని గుర్తుపెట్టుకొని పిచ్చర్, స్ట్రైక్, ఇన్నింగ్స్ కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అండ్ క్యాచ్ చేస్తారు కదా, సో అలా గుర్తుపెట్టుకొని క్యాచర్ కూడా గుర్తుపెట్టుకోండి. బంట్, హోమ్ రన్ అనేవి ముఖ్యంగా యూ హ్యావ్ టు రిమెంబర్. దెన్ రగ్బీలో ఏం గుర్తుండాలి? స్క్రమ్, ట్రై, కన్వర్షన్, లైన్అవుట్, రక్ అండ్ మాల్. ఇలా గుర్తుపెట్టుకోండి. మాల్కి వెళ్ళారు మీరు, మాల్ నుంచి మౌల్, ఏం కొనడానికి? రగ్ కొనడానికి. సో రగ్బీ. మాల్కి వెళ్ళారు రగ్ కొనడానికి, రగ్ నుంచి రక్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు కదా, రగ్బీ నుంచి రక్ అయిపోతుంది కదా. సో అక్కడికి వెళ్ళారు, బట్ మీకు స్కామ్ జరిగిందనమాట. స్కామ్ నుంచి స్క్రమ్. మనం గ్యాంబ్లింగ్ ఎక్కడ చూసాం? గ్యాంబిట్ అని చెస్లో చూస్తాం. ఇక్కడ వచ్చి స్కామ్ అనమాట. స్కామ్ నుంచి స్క్రమ్. కానీ మీకు అక్కడ నచ్చలేదన్నమాట. మీరు ట్రై చేద్దాం అనుకున్నారు, బట్ మీకు అది నచ్చలేదు. బట్ అక్కడ ఉండే సేల్స్ మ్యాన్ ఈజీగా వదులుతారా? లేదు. ఎందుకంటే వాళ్ళకి సేల్ చేయాలి కాబట్టి వాళ్ళు కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారనమాట. కాన్వర్జేషన్ ఏం స్టార్ట్ చేస్తారు? ప్లీజ్ ట్రై దిస్ సార్ అని మిమ్మల్ని కన్విన్స్ చేస్తూనే ఉంటారు. మీకు అది ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే దాని మీద లైన్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు ప్లెయిన్ కలర్స్ అంటే ఇష్టం అండ్ ప్లెయిన్గా ఉండడం ఇష్టం, బట్ అక్కడ ఎక్కువ లైన్స్ ఉన్నాయి, లైన్స్ నుంచి లైన్ అవుట్. సో అందుకే మీరు ఆ రగ్ని వదిలేస్తారనమాట. సో రగ్బీలో
మీరు రక్ కొనడానికి ఎక్కడికి వెళ్తారు? మాల్కి వెళ్తారు. మాల్ నుంచి మౌల్, రగ్బీ నుంచి రక్. కానీ మీకు అక్కడ స్కామ్ జరుగుతుంది. స్కామ్ నుంచి స్క్రమ్. ఏంటి మీకు అట్ లాస్ట్ అమ్మేస్తారని గుర్తుపెట్టుకోండి లాస్ట్లో. సో ఎందుకు స్కామ్ జరుగుతుందంటే మీకు యాక్చువల్లీ అది నచ్చలేదు, లైన్స్ ఉండడం వల్ల లైన్స్ నుంచి లైన్ అవుట్, అండ్ అక్కడ ఉండే సేల్స్ మ్యాన్ మిమ్మల్ని కాన్వర్జేషన్లో ముంచేస్తారనమాట. సో కాన్వర్జేషన్లో ముంచి మీరు ఇది ట్రై చేయండి చాలా బాగుంటుందని చెప్తారనమాట. సో మీరు నమ్మేస్తారు. ఓకే, అందుకే మీకు స్కామ్ జరుగుతుందనమాట. అండ్ పోలో నుంచి చుక్కర్, హ్యాండిక్యాప్ అండ్ మ్యాలెట్. పోలో కూడా కొనడానికి మీరు మాల్కి వెళ్తారనమాట. మళ్ళీ ఇక్కడ మాల్ వచ్చి మౌల్, ఇక్కడ మాల్ వచ్చి మ్యాలెట్ అనమాట. సో మాల్కి వెళ్తారు మీరు. మాల్కి వెళ్ళిన తర్వాత పోలో చాక్లెట్ కొంటారు, రైట్? పోలో తిన్నారు కదా. సో ఈ పోలో చాక్లెట్ కొనిన తర్వాత మీకు క్యాప్ కూడా కొంటారనమాట. ఓకే, క్యాప్ కూడా కొంటారు. సో దాని నుంచి హ్యాండిక్యాప్స్. ఈ హ్యాండిక్యాప్ అనేది మనం పోలోలోనే కాదు, హార్స్ రైడింగ్లో కూడా చూస్తామన్నమాట. దెన్ చుక్కర్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? మీరు మాల్లో చాలాసేపు అయిందనమాట తిరిగి, అంటే మార్నింగ్ ఎప్పుడో వచ్చి ఉంటారు. ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ 4 hours అనుకోండి. సో మీకు చుక్కలు కనిపించాయన్నమాట, అండ్ ఆకలి కూడా వేస్తుంది. అందుకే ఏదో ఒకటి కొనాలి కదా అని పోలో కొంటారనమాట. సో ఫస్ట్ మాల్కి వెళ్తారు, మాల్లో క్యాప్ కొంటారు, క్యాప్ నుంచి హ్యాండిక్యాప్ కూడా గుర్తుపెట్టుకోండి, మాల్ కాబట్టి. సో అక్కడ మీకు చాలాసేపు అయింది కాబట్టి ఆకలి వేస్తుంది, చుక్కలు కనిపించాయి. సో చుక్కల నుంచి చుక్కర్. సో ఏం కొంటారు? పోలో కొంటారు. నెక్స్ట్ రోయింగ్ అంటే ఏం లేదు, స్ట్రీమ్స్ ఉంటాయి కదా. సో బోట్ వేసుకొని దాన్ని ఓర్స్ అంటే ఏంటి, సైడ్ పట్టుకుంటారు కదా బోట్ ముందుకెళ్ళడానికి, వాటిని మూవ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, కోవిడ్ టైంలో కోవాక్సిన్ అనేది అంటే చాలా కంట్రీస్కి ఇండియా ఎక్స్పోర్ట్ చేసింది కదా. సో అది బోట్స్, ఈ రోయింగ్ ద్వారా బోట్స్ త్రూ తీసుకెళ్లారని గుర్తుపెట్టుకోండి. ఏది తీసుకెళ్లారు? కోవాక్సిన్ నుంచి కాక్స్వేన్. ఓకే, సో ఈ కాక్స్వేన్ అనేది కోవాక్సిన్తో గుర్తుంటుంది వ్యాక్సిన్. అండ్ ఓర్స్ అనేవి మూవ్ అవ్వాలంటే బోట్ ముందుకెళ్ళాలంటే ఈ వుడెన్వి ఉంటాయన్నమాట. ఇది బోట్ అనుకోండి, ఇలా కాదులేండి, ఇది బోట్ అనుకోండి. ఇక్కడ ఒక మనిషి ఉంటే ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఒకటి ఉంటుంది అనుకోండి. వీటిని ఓర్స్ అంటారనమాట. ఓకే, సో ఈ ఓర్స్తో వెళ్తారు. బట్ మీకు ఆ వర్డ్ గుర్తులేకపోతే ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా రో చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీరు హార్బర్కి దగ్గరలో ఉన్నారు. సో ఓయ్ అని పిలుస్తారనమాట. ఓయ్ కోవాక్సిన్ వచ్చేసింది, కాక్స్వేన్. ఓకే, ఓయ్ అని పిలిచి ఓయ్ నుంచి ఓవర్ అండ్ కాక్స్వేన్ ఇది వచ్చేసింది అని చెప్తారనమాట. అండ్ ఈ స్కల్ ఉంది కదా, స్కల్ కాకుండా స్కిల్ అని గుర్తుపెట్టుకోండి. ఏం స్కిల్ ఇది అంటే, ఈ ఓవర్స్ని ఇలా జరపాలి అంటే కూడా అదొక స్కిల్ కదా. సో చాకచక్యంగా తీసుకురావడం అనమాట ఈ రోయింగ్ ద్వారా. సో అదొక స్కిల్ కాబట్టి స్కిల్ నుంచి స్కల్. ముందుగా రోయింగ్. వ్యాక్సిన్స్ అనేవి మీరు తీసుకెళ్తున్నారు వేరే ప్లేస్కి. సో హార్బర్కి రీచ్ అవ్వగానే ఓయ్ అని అరుస్తారనమాట, కోవాక్సిన్ వచ్చేసింది అని. కోవాక్సిన్ నుంచి కాక్స్వేన్, అండ్ అదొక స్కిల్ కాబట్టి రోయింగ్ చేసుకుంటూ వెళ్ళడం, స్కిల్ నుంచి స్కల్ అనమాట. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్లో స్నాచ్, క్లీన్, జర్క్ ఇవి ఈజీగానే గుర్తుంటాయి. మీరు జిమ్కి వెళ్ళారు అండ్ వెయిట్ లిఫ్టింగ్ చేయాలనుకుంటున్నారు. సో ముందుగా మీ చుట్టుపక్కలన్నింటినీ క్లీన్గా పెట్టుకుంటారు కదా. ఎందుకంటే ఒకవేళ ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేశారనుకోండి, అది కింద పడినా ఏవి డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి ముందు కింద క్లీన్ చేసుకుంటారు. అండ్ పక్కన ఎవరైనా చేస్తూ ఉంటే జరగండి, నేను వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవాలి అని చెప్తారు. జరగండి నుంచి జర్క్. సో క్లీన్, జర్క్ అండ్ స్నాచ్. యూ విల్ స్నాచ్ ద డంబెల్స్. ఓకే, యూ విల్ స్నాచ్ ద డంబెల్స్ అండ్ స్టార్ట్ లిఫ్టింగ్ ద వెయిట్. సో వెయిట్ లిఫ్టింగ్లో ముందు క్లీన్ చేసుకోవాలి మొత్తం. సో కింద క్లీన్, పక్కన ఎవరైనా ఉంటే జరగండి అని చెప్పాలి. సో జర్క్ అండ్ you will snatch the dumbbells and start the lifting. సో దాని నుంచి స్నాచ్ అనమాట. నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ కదా. నాట్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్, బట్ ఈవెన్చువలీ మీరు చేసేది అదే అనమాట. సో ప్యారలల్ బార్స్ మీద, బ్యాలెన్స్ బీమ్స్ మీద, రింగ్స్ మీద, వాటి మీద మీరు బ్యాలెన్స్ చేస్తారు. పొమెల్ హార్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మనకి వాల్ట్ అంటే ఏంటి, సేఫ్ వాల్ట్స్ ఉంటాయి కదా, వాటిలో గోల్డ్ లేకపోతే క్యాష్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఈ జిమ్నాస్టిక్స్లో జిమ్ కూడా మనకి ఒక వాల్ట్ లాంటిది అనమాట. ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలంటే వర్కౌట్ చేయాలి, హెల్తీగా ఉండాలంటే జిమ్కైనా వెళ్ళాలి. సో జిమ్ అనేది ఒక వాల్ట్ లాగా అనమాట హెల్త్కి. ఓకే, సో దాని నుంచి అది. అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ కాబట్టి బ్యాలెన్స్ బీమ్ గుర్తుపెట్టుకోండి. ఇంకెక్కడ బ్యాలెన్స్ చేయొచ్చు, రింగ్స్ మీద చేయొచ్చు, ప్యారలల్ బార్స్ మీద చేయొచ్చు, అండ్ పొమెల్ హార్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ టేబుల్ టెన్నిస్లో టాప్ స్పిన్, బ్యాక్ స్పిన్, స్మాష్, ర్యాలీ అండ్ సర్వ్ అంటే నేను చెప్పాను కదా, వాలీబాల్ అక్కడ కూడా చూస్తాం మనం. ఫస్ట్ టైం వేస్తారు కదా ఇలా పైకి కొట్టి, సో దాన్ని సర్వ్ అంటారు. ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది అనమాట ర్యాలీ అనేది. దెన్ గట్టిగా కొడితే అది స్మాష్ అనమాట. గట్టిగా అంటే మీరు కొట్టిన తర్వాత మీ అపోనెంట్ రిటర్న్ మళ్ళీ కొట్టేటట్టు లేకుండా, సో దట్ ఈస్ కాల్డ్ స్మాష్. అండ్ టాప్ స్పిన్, బ్యాక్ స్పిన్.
ఇక్కడ టాప్ స్పిన్ అండ్ బ్యాక్ స్పిన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది ఒక టేబుల్ టెన్నిస్. అంటే ఏంటి, ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది, ఇక్కడ ఒక ప్లేయర్ ఉంటారు. వీళ్ళు బ్యాట్ పట్టుకొని ఇక్కడే హిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇటు సైడ్ నుంచి వీళ్ళు హిట్ చేస్తూ ఉంటారు కదా ఆ బాల్ని. ఆ బాల్ అనేది స్పిన్ అవుతుంది కదా, ఇక్కడ కూడా స్పిన్ అవుతుంది అనమాట. సో టాప్కి స్పిన్ అయితే టాప్ స్పిన్, బ్యాక్కి స్పిన్ అయితే బ్యాక్ స్పిన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ స్పిన్నింగ్ మనం టేబుల్ టెన్నిస్లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ బిలియర్డ్స్లో క్యూ, క్యానన్, బ్రేక్ చూస్తాం. బిలియర్డ్స్ నుంచి బిల్ గేట్స్ గుర్తుపెట్టుకోండి. బిల్ గేట్స్ చాలా బిజీ కదా, సో అయినా కూడా కాన్ఫరెన్సెస్లో బ్రేక్ దొరికింది అనుకోండి, బ్రేక్ దొరికినా క్యూ ఫాలో అవుతారనమాట. అంటే అందరితో పాటునే క్యూలో నిలబడతారు. అండ్ ఈ క్యూలో నిలబడి ఎక్కడికి వెళ్తారు, క్యాన్లో ఏదో కొంటారనమాట. ఏం కొంటారు, క్యాన్లో కాఫీ ఉంటుంది. సో క్యూలో నిలబడి ఆ కాఫీని తాగుతారనమాట. ఓకే, సో బిలియర్డ్స్ నుంచి బిల్ గేట్స్ కూడా బ్రేక్ దొరికినప్పుడు క్యూలోనే వెళ్తారు. అందరి ఎంప్లాయీస్తో పాటు క్యూలో వెళ్ళి క్యాన్లో ఉండే కాఫీ తాగుతారనమాట బిల్ గేట్స్. ఓకే, క్యాన్ నుంచి క్యానన్, రైట్. దెన్ స్నూకర్ కూడా సేమ్, ఇక్కడ రిపీట్ అయింది చూడండి. క్యూ ఉంటుంది ఇక్కడ కూడా స్నూకర్లో. అండ్ పాట్లో టీ అనుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ క్యాన్లో కాఫీ కదా, సో పాట్లో టీ అనమాట. ఇక్కడ కూడా బ్రేక్ ఉంటుంది. బ్రేక్ నుంచి సెంచరీ బ్రేక్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రేమ్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు ఇక్కడ, ఫ్రేమ్. స్నూకర్ కూడా బిలియర్డ్స్ లానే బోర్డు మీద ఆడతారనమాట. సేమ్ దీనిలానే క్యూస్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి, వైట్ రెడ్ ఇలా. సో సేమ్ కాబట్టి మీరు క్యూ ఇవన్నీ చూస్తారనమాట. ఫ్రేమ్ అనేది మీ ఫ్రేమ్లో ఓన్లీ పాట్లో ఉండే చాయ్ కనిపించాలి, పాట్లో ఉండే టీ మాత్రమే కనిపించాలి. బిల్ గేట్స్ అయితే క్యాన్లో ఉండే కాఫీ. ఓకే, దెన్ క్యారమ్స్ మనందరం ఆడే ఉంటాం చిన్నప్పుడు. సో స్ట్రైకర్ తెలుసు కదా, క్వీన్, కవర్. క్యారమ్స్ అనేది ఆడేసిన తర్వాత కవర్లో పెట్టి పక్కన పెట్టేస్తారు అనుకుందాం. ముఖ్యంగా అందరు ఎక్కువ ఆడేది సమ్మర్లో, అప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి స్కూల్స్లో కాబట్టి కవర్లో పెట్టేస్తారనమాట గేమ్ ఆడేసిన తర్వాత నెక్స్ట్ డే కోసం. ఓకే, అండ్ క్వీన్ కూడా తెలుసు కదా, ఇక్కడే ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు జూడో నుంచి జూడోగి వచ్చేస్తుంది ఈజీగా. జూడో నుంచి జూడోగి. నెక్స్ట్ ఏంటి, ఇపాన్ అండ్ వజారి. ఇది కొంచెం కష్టమే జూడోని ఇపాన్ వజారికి రిలేట్ చేసుకోవడం, బట్ వీ విల్ ట్రై లైక్ దిస్. జూడియో షోరూమ్ ఉంది కదా, సో జూడో నుంచి జూడియో షోరూమ్ తీసుకోండి. అండ్ విశాల్ మార్ట్కి కాంపిటీషన్గా ఇది వచ్చింది అని అనుకోండి. సో ఇప్పటి నుంచి మజా వస్తుంది అనమాట. ఇప్పటి నుంచి ఇపాన్, మజా నుంచి వజారి. జూడియో షోరూమ్ కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మజా వస్తుంది. సో ఇపాన్ అండ్ వజారి. జూడో నుంచి జూడోగి, యూ విల్ రిమెంబర్. దెన్ ఫెన్సింగ్ నుంచి ఫాయిల్, ఇపి, సేబర్ అండ్ లంజ్. ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఫీజ్ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఫెన్సింగ్ ఉంది కదా, సో చుట్టుపక్కల ఫెన్సింగ్ దేంతో చేయించారు, అల్యూమినియం ఫాయిల్తో చేయించారని గుర్తుపెట్టుకోండి. సో దాని నుంచి ఫాయిల్ గుర్తుంటుంది కదా, సో ఫెన్సింగ్ దేంతో చేయించారు, ఫాయిల్తో చేయించారు, అల్యూమినియం ఫాయిల్తో. సో ఫాయిల్ అలా గుర్తుపెట్టుకోండి. ఫాయిల్ గుర్తుపెట్టుకుంటే ఫీజ్ అని కూడా గుర్తుపెట్టుకోండి, ఫీజ్. సో ఫీజ్ నుంచి ఈ అంటే ఎపి అండ్ ఎస్ అంటే సేబర్. ఎపి అండ్ సేబర్ గుర్తుంటుంది. అండ్ లంజ్ కూడా గుర్తుండాలి. ఫెన్స్ చుట్టూ కట్టించారు ఒక ఫామ్ చుట్టూ, ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్ళి మీరు లంచ్ చేయడానికి అనమాట. ఓకే, లంచ్ నుంచి లంచ్. ఓకే, సో ఫెన్సింగ్కి ఫీజ్ గుర్తుండాలి. ఫీజ్ అంటే ముందు చుట్టుపక్కల మీరు ఫెన్సింగ్ దేంతో చేశారు, ఫాయిల్తో చేసిన తర్వాత ఫీజ్ గుర్తుండాలి. ఎస్ అంటే సేబర్, ఈ అంటే ఇపి. తర్వాత ఎందుకు చేపించారు ఇది అంటే లంచ్ చేయడానికి, దాని నుంచి లంచ్ అనమాట. అండ్ హార్స్ రేసింగ్ ఇంతకుముందు మనం చూసాం కదా, పోలోలో కూడా హ్యాండిక్యాప్ వస్తుందని, ఇక్కడ కూడా వస్తుందన్నమాట. ఓకే, హ్యాండిక్యాప్ వాళ్ళకి హెల్ప్ కోసం హార్స్ హెల్ప్ తీసుకున్నారని గుర్తుపెట్టుకోండి. దాని నుంచి యూ కెన్ రిమెంబర్. అండ్ ఎవరైనా హార్స్ని చూస్తే ఏం చేస్తారు, ముందుగా ఫోటో తీసుకోవాలనుకుంటారు. సో ఫోటో ఫినిష్ అండ్ డెర్బీ. హార్స్ రేసింగ్ చేయాలంటే డేర్ ఉండాలన్నమాట, చాలా డేర్ ఉండాలి. సో డేర్ నుంచి డెర్బీ. ఎందుకంటే కింద పడితే ఒక్క రాంగ్ పొజిషన్లో పడితే చాలు, ఫ్రాక్చర్స్ అయిపోతాయి మొత్తం. సో యూ నీడ్ గట్స్ టు డూ హార్స్ రేసింగ్. సో హార్స్ రేసింగ్కి డేర్ అనేది ఉండాలి. డేర్ నుంచి డెర్బీ. అండ్ హార్స్ హెల్ప్ తీసుకుంటారు హ్యాండిక్యాప్. హార్స్ కనిపించగానే ఫోటో తీసుకుంటారు, నుంచి ఫోటో ఫినిష్ అనమాట. నెక్స్ట్ సైక్లింగ్లో స్ప్రింట్ ఫినిష్ ఉంటుంది. రన్నింగ్లో ఫాస్ట్ రన్నింగ్ని స్ప్రింట్ ఎలా అయితే అంటారో, ఇన్ ద సేమ్ వే స్ప్రింట్ ఫినిష్ ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇక్కడ పిలోటన్ ఉంది కదా, సో లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఆ కాంపిటీషన్లో అని గుర్తుపెట్టుకోండి. సైక్లింగ్ చేసేటప్పుడు మీ వెనకాల కూడా చూడండి, ఎప్పుడైనా సైక్లింగ్ కాంపిటీషన్లో అందరు దగ్గరగా ఉంటారు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు నుంచి లాట్ నుంచి పిలోటన్. అండ్ స్ప్రింట్ కానీ ఎలాగైనా ఫినిష్ చేయాలి, బట్ టైం లిమిట్ ఉంటుంది కదా దానికి. సో టైం ట్రయల్ అనమాట. టైం లిమిట్ అనేది
ప్రతి కాంపిటీషన్కి ఉంటుంది. సో ఈ టైం లోపల ఈ స్ప్రింట్ అనేది ఫినిష్ చేయాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, సో పిలాటన్. నెక్స్ట్ స్విమ్మింగ్ అనేది చాలా ఈజీ అనమాట. ఫ్రీ స్టైల్ అంటే ఎలా అయినా స్విమ్ చేయొచ్చు మీ ఇష్టం వచ్చినట్టు. బటర్ఫ్లై అంటే బటర్ఫ్లై షేప్ అనమాట, అంటే బటర్ఫ్లై లాగా చేస్తారు. అండ్ బ్యాక్ స్ట్రోక్స్ అంటే బ్యాక్ వెళ్తారు కదా, అది బ్రెస్ట్ స్ట్రోక్స్ ఉంటుంది. మెడ్లీ అంటే ఈ 3 కలిపి చేస్తే దాన్నే మెడ్లీ అంటారు అనమాట. బటర్ఫ్లై, బ్యాక్ స్ట్రోక్ అండ్ బ్రెస్ట్ స్ట్రోక్, ఈ 3 కలిపి చేస్తే మెడ్లీ అంటారు. రిమెంబర్, ఐ థింక్ స్విమ్మింగ్ అనేది చాలా ఈజీ టు రిమెంబర్. సో వీటితో మనం ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు డిఫరెంట్ స్పోర్ట్స్ చూసామన్నమాట. అండ్ మనకి ప్లేయర్స్ని కూడా అడుగుతూ ఉంటారు కదా, ఏ స్పోర్ట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని, అవి కూడా ఫినిష్ చేద్దాం. ఏ స్పోర్ట్కి ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? క్రికెట్కి 11 మెంబర్స్ ఉంటారు, ఇది అందరికీ తెలుసు కదా. సో బాల్లో లాస్ట్లో 2 ఉన్నాయి కదా, సో 11 అనమాట. బట్ ఇది ఫుట్బాల్కి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఓకే. ఫుట్బాల్కి మాత్రమే బాల్ కన్సిడర్ చేయండి, ఎందుకంటే మనకి బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, బేస్బాల్ ఇలా చాలా బాల్స్ ఉన్నాయి కదా. బట్ మీరు ఓన్లీ ఫుట్బాల్కి గుర్తుపెట్టుకోవాలి, ఓకే. లేకపోతే ఫుట్బాల్లో 2 ఓలు ఉన్నాయి కదా, అలాగైనా మీరు 2 1s వస్తాయని గుర్తుపెట్టుకోండి, ఓకే. 2 కాలుతోనే కదా కిక్ చేయాలి ఫుట్బాల్ అనేది, సో 2 కాలుతో కాబట్టి 1 అలా గుర్తుపెట్టుకోండి. నిలబడి ఉంటే ఇలాగే కదా ఉంటాయి కాలు, రైట్. అండ్ హాకీకి కూడా 11 విల్ గో దేర్, బట్ లెట్స్ జస్ట్ వెయిట్. కబడ్డీలో 7 లెటర్స్ ఉన్నాయి, 6 and 7, ఓకే. సో కబడ్డీలో లెటర్స్ చూసుకోండి, కబడ్డీలో ఎప్పుడు కానీ లెటర్స్ చూసుకోండి. కబడ్డీ మనల్ని ఎక్కువ కష్టపెట్టదు అనమాట, ఎందుకంటే లోకల్ స్పోర్ట్ కదా మందిది. అండ్ ఖోఖోని కూడా పక్కన పెట్టండి. బ్యాస్కెట్ చూడండి, బ్యాస్కెట్లో 5 బాల్స్ ఉంటాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. బాస్కెట్ బాల్ అప్పుడు చూసాం కదా, ఒక అసెట్లా చూస్తాడు ఆ బాస్కెట్ని. చాలా అసెట్ అంటే ఫస్ట్ అది ఒక ఏదో ముఖ్యమైనది ఉంది అని అనుకుంటాడు, దాని నుంచి పివట్, అండ్ ఇది ఒక అసెట్ అవుతుందేమో అనుకుంటాడు, దాని నుంచి అసిస్ట్. అండ్ ఇక్కడ నుంచి జంప్ బాల్ చూస్తాం కదా, అంటే పైనుంచి లే అప్ అతను పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, అప్పుడు దానిలో నుంచి బాల్ పడుతుంది, సో జంప్ బాల్ చూస్తాం, రైట్. సో ఈ జంప్ బాల్ ఒకటి పడుతుంది, కానీ అందులో ఎన్ని ఉన్నాయి? యాక్చువల్లీ 5 ఉంటాయి అనమాట. సో బాస్కెట్ బాల్లో 5 ఉంటాయి బాల్స్ యాక్చువల్లీ. అండ్ వాలీబాల్లో ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి కదా, సో 6 అనమాట. హ్యాండ్బాల్ 7. మన హ్యాండ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం కదా ప్రతి పనులకి. సో వీక్లో 7 days ఉంటే 7 days యూజ్ చేయాల్సిందే. సో 7 days మన హ్యాండ్ యూజ్ చేస్తూనే ఉండాలి, 7 days యూజ్ చేస్తూ ఉండాలి కాబట్టి హ్యాండ్బాల్కి 7 అనమాట. అండ్ బేస్బాల్కి 9 విల్ గో దేర్. రగ్బీ యూనియన్ అని ఉంటుంది, 7 అని ఉంటుంది, 7 అని ఉంది కాబట్టి ఇది 7. అండ్ రగ్బీ యూనియన్కి 15 అనమాట. ఇంతకుముందు మీరు రగ్బీలో చూస్తారు కదా, మాల్కి వెళ్ళి స్కామ్ అవుతుంది, దాని నుంచి స్క్రమ్. అండ్ ఇక్కడ మీరు యాక్చువల్లీ దాని కాస్ట్ ఎంత? 15 రూపీస్, కానీ మీరు ఎంత కొంటారు? 25 రూపీస్కి అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. యూనియన్ వచ్చి 15 అనమాట. లేకపోతే మన సెంటర్ అండ్ యూనియన్ ఉన్నాయి కదా, సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ PACలో 22 మెంబర్స్లో లోక్సభ నుంచి 15 మెంబర్స్, రాజ్యసభ నుంచి 7 మెంబర్స్ ఉంటారు. సో యూనియన్ అనగానే కమిటీస్ గుర్తు చేసుకోండి, అందులో లోక్సభ కౌంట్ ఎంత? 15. సో రగ్బీ యూనియన్లో 15 అనమాట. సో ఇప్పుడు ఏం వదిలేసాం? బేస్బాల్ 9 వదిలేసాం, ఖోఖో 9 వదిలేసాం కదా. ఇక్కడ ఈ హాకీ కూడా గుర్తుపెట్టేసుకోండి 11 అని. హాకీలో కీ ఉంది, ఓకే. కీ అనేది ఎప్పుడు మనం ఒకటి పెట్టుకుంటామా? స్పేర్ కీ ఒకటి ఖచ్చితంగా పెట్టుకుంటాం. సో ఈకి కలిపి 11, ఓకే. హాకీలో కీ కాన్సన్ట్రేట్ చేసుకోండి, 2 ఉండాలి, ఒకటి స్పేర్ కీ, ఒకటి నార్మల్ది డైలీ యూజ్ చేసేది. ఫుట్బాల్కి ఈ LL గుర్తుపెట్టుకుంటారు. క్రికెట్కి మీ అందరికీ తెలుసు 11 మెంబర్స్ ఉంటారు. అండ్ ఖోఖోకి 9, బేస్బాల్కి 9. బాస్కెట్బాల్లో 5 ఉంటాయి బాస్కెట్లో బాల్స్. వాలీబాల్లో 6 లెటర్స్ కాబట్టి హ్యాండ్ అనేది మనం వీక్కి 7 days యూజ్ చేస్తాం కాబట్టి 7. రగ్బీలో యూనియన్, పార్లమెంటరీ కమిటీస్ గురించి చెప్పాను కదా. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 15 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ కాబట్టి 15. అండ్ 7లో 7. పోలోలో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి పోలోలో 4. కబడ్డీలో 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 7. ఓన్లీ ఖోఖో అండ్ బేస్బాల్కి 9 అనమాట. రిమెంబర్, ఖోఖో అండ్ బేస్బాల్. కోకోతో కోకోకోలా కంపెనీ, కోకోకోలా పెప్సీ. సో కోకోకోలా పెప్సీ అనేది 9 రూపీస్కే దొరికేది అని అయినా గుర్తుపెట్టుకోండి, ఓకే. కోకోకోలా పెప్సీ ఓన్లీ 9 రూపీస్, కానీ రెగ్యులర్గా దొరికేదా అంటే కాదు, ఓన్లీ బేస్మెంట్లో దొరికేది మాత్రమే. సో బేస్బాల్కి ఖోఖోకి 9 రిలేట్ చేసుకోండి. సో విత్ దాట్ వీ హ్యావ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. బట్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇవే చదివితే సరిపోతుందా అంటే నథింగ్ ఈజ్ ఎవర్ ఎనఫ్. బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ టర్మ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు దీ స్పోర్ట్స్ అనమాట. అంటే అట్లీస్ట్ కొంచెమైనా మీకు ఇప్పుడు ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 హ్యాండ్ తీసుకోండి, 4 హ్యాండ్ బ్యాక్ హ్యాండ్. మనం షటిల్ కాక్ కొట్టేటప్పుడు మన హ్యాండ్కి తగిలితే 4 హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ అనేది ఉంటుంది.
రైట్. అండ్ స్లామ్ డ్యాంక్, డ్రంక్ అండ్ స్టోరీ చెప్పాను కదా, ఎందుకు బాస్కెట్లో ఉండే బాల్ జంప్ అయిపోయింది అండ్ అదొక అసెట్ అని అనుకుంటాడు, బికాస్ హీ వాస్ డ్రంక్ నుంచి డంక్ అండ్ స్లామ్ డంక్, రైట్. అండ్ ఈ ర్యాలీ ఇవి మనం ర్యాకెట్తో యూస్ చేసే వాటికి వస్తాయని చెప్పాను. సో టేబుల్ టెన్నిస్లో వస్తాయి, బిలియర్డ్స్లో క్యూ, క్యానన్ ఇవన్నీ వస్తాయి, క్యారమ్లో మీరు ఆల్రెడీ ప్లే చేశారు స్విమ్మింగ్ ఈజీ కాబట్టి బటర్ఫ్లై స్ట్రోక్స్ వస్తాయి అనమాట, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, వీటన్నిటిని కలిపి చేస్తే మెడ్లీ అంటారు. హ్యాండిక్యాప్ ఏ హెల్ప్ తీసుకుంటారు, హార్స్ యొక్క హెల్ప్ తీసుకుంటారు. ఫోటో తీసుకోవాలనుకుంటారు, సో ఫోటో ఫినిష్. చెక్లో స్టోరీ గుర్తుంది కదా, క్యాజిల్లోకి వెళ్తారు, క్యాజిల్లో గ్యాంబ్లింగ్ జరుగుతుంది, అక్కడ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు స్పూన్స్తో పెట్టరు, ఓన్లీ ఫోక్స్ ఉంటాయి. అండ్ పిన్ చేసి ఉంటారు, చెస్ కాయిన్స్ అనేవి జగ్స్లో పెడతారు, గ్లాసెసే ఉండవు. అండ్ కబడ్డీలో రైడ్స్ చాలా ఇంపార్టెంట్, సూపర్ ట్యాకిల్ చేస్తారు, డూ ఆర్ డై రైడ్ ఉంటుంది, అందరూ అవుట్ అయ్యేది ఇక్కడ ఉంటుంది, క్రికెట్లోనూ ఉంటుంది. లాబీ ఉంటుంది, బోనస్ లైన్ ఉంటుంది, బాల్క్ లైన్ ఉంటుంది, బాల్క్ లైన్ ఉంటుంది, రైట్. రెజ్లింగ్, బాక్సింగ్ అనేది మీరు మీ సిబ్లింగ్తో ఆడతారు, రెజ్లింగ్ అనేది వేరనమాట. బాక్సింగ్లో మీరు మీ సిబ్లింగ్తో ఆడతారు, మీరు చీటింగ్ చేస్తారు, నాకౌట్ అయిపోతారు, టెక్నికల్ నాకౌట్. అండ్ క్రాస్గా వెళ్ళి కొడదాం అనుకుంటారు, జేబులో హుక్తో, అది కూడా. సో జాబ్ అండ్ హుక్, అప్పర్ కట్. సో క్రాస్గా కొడితే మీ సిబ్లింగ్ ఏమో కౌంటర్ పని చేస్తాడు. రెజ్లింగ్లో నేల్కేసి కొడతారు కాబట్టి హాఫ్ నెల్సన్ అండ్ ఫుల్ నెల్సన్, ఎస్కేప్ అయిపోదాం అనుకుంటారు, బట్ మీకు సడన్గా పిన్ దొరకడంతో యూ టుక్ డౌన్ ది అపోనెంట్, సో రివర్స్ అవుతుందన్నమాట మొత్తం, యూ వన్ ద గేమ్. అలా యూ కెన్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఫుట్బాల్ ఇంకా ఈజీ, కిక్స్ ఎక్కడుంటే అది ఫుట్బాలే, కార్నర్ కిక్, ఫ్రీ కిక్, పెనాల్టీ కిక్, బైస్కిల్ కిక్, గోల్ కిక్, ఇవన్నీ ఫుట్బాల్లో వస్తాయన్నమాట. కానీ పెనాల్టీ కార్నర్, పెనాల్టీ స్ట్రోక్ మాత్రం హాకీలో చూస్తాం. పెనాల్టీ కార్నర్, పెనాల్టీ స్ట్రోక్, ఓకే. ఇక్కడ కిక్స్ లేవు చూడండి, ఇక్కడ పెనాల్టీ కిక్ ఉంటుంది, ఇక్కడ పెనాల్టీ కార్నర్ అండ్ పెనాల్టీ స్ట్రోక్ ఉంటుంది. అండ్ హిట్, పుష్, ఫ్లిక్, హెచ్ ఫర్ హాకీ, హెచ్ ఫర్ హిట్ గుర్తుపెట్టుకుంటే హెచ్పిఎఫ్, హిట్, పుష్, ఫ్లిక్, ఇవి మనకి హాకీలో వస్తాయి అన్నమాట. So with this we have finished our lecture today on important sports terms and their related sports along with the number of players. Okay, so ఈ వీడియో కింతే. అండ్ స్పోర్ట్స్ గురించి చదువుకోవాలంటే చాలా ఉంటుంది. ఇప్పుడు మనం జస్ట్ ప్లేయర్స్ అండ్ టర్మ్స్ చూసాం, అది కూడా కొన్ని టర్మ్స్. ఇంకా ముందు వీడియోస్లో టోర్నమెంట్స్ గురించి చదువుకోవాలి మనం. ఇంకా అంటే హాకీలో ఎన్ని టోర్నమెంట్స్ ఉంటాయి, వాటికి నేమ్స్ ఉంటాయి కదా, సో ఆ నేమ్స్ చదువుకుందాం. అండ్ ఆల్సో టోర్నమెంట్ నేమ్స్ అనేవి చదువుకోవాలి ఫస్ట్ థింగ్. దాని తర్వాత నెట్స్ యూస్ చేస్తారు కదా, వాటి యొక్క డిస్టెన్స్ ఇవి ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి కొన్ని, అవి తెలుసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ గేమ్స్ గురించి ఫస్ట్ నుంచి ఒలింపిక్స్లో ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది, అండ్ వెన్యూస్, ఇవన్నీ కూడా చూడాలన్నమాట. సో ఇది కొంచెం పెద్ద టాపిక్ అనే చెప్పుకోవచ్చు. అండ్ లేటర్ వీడియోస్లో ఒక్కొక్కటి ఐ విల్ ఫినిష్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.